హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏసీ వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఏసీ పర్చేస్ చేసే ముందే మనం ఏసీ ప్లగ్ పాయింట్ అవన్నీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏమేమి కాంపోనెంట్స్ కావాలి అవన్నీ ఈరోజు చూద్దాం. సో మనకి ముందుగా ఒక 25 amp MCB అనేది కావాలి. ఇంకా సర్ఫేస్ బాక్స్ విత్ ఇంకొక ప్లగ్ కూడా తీసుకోవాలి. స్టెబిలైజర్ అండ్ 2.5 or 4 mm² వైర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డిస్టెన్స్ బట్టి మీరు ఆ లెంత్ తీసుకోవాలి. బేసికలీ 1 ton ఆర్ 1.5 ton వరకు 2.5 mm సరిపోతుంది. బట్ 1.5 ton మ్యాక్సిమం లోడ్లో చాలా ఎఫిషియెంట్గా రన్ చేయాలంటే 4 mm² వైర్ అనేది చాలా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్ఫేస్ బోర్డు బదులు నేను లెగ్రాండ్ తీసుకున్నాను. ఈ నార్మల్ సాకెట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా డ్యూరబుల్ అనిపించలేదు, అందుకోసం ఇది తీసుకున్నాను. లెగ్రాండ్ ఇది ఏంటంటే ప్లగ్స్ ఎటువంటి స్పార్కిల్స్ రాకుండా ఉంటాయి, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. బికాజ్ నార్మల్ స్విచెస్ అనేవి స్పార్కిల్స్ వస్తున్నాయంట. సో ఎలక్ట్రీషియన్ అడిగితే అతను ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ అలా వచ్చేటి, ఇప్పుడు అన్నీ స్టాండర్డ్ చేసేసారు. సో ఇది తీసుకున్న ఏం కాదని చెప్పేశారు. సో నేను మళ్ళీ ప్రొడక్ట్స్ చేంజ్ చేశాను, నార్మల్ స్విచ్ పర్చేస్ చేశాను, మీకు చూపిస్తాను. ఫస్ట్లీ మనం C16 amps తీసుకున్నాను, బట్ అది సరిపోదని చెప్పారు. సో మళ్ళీ ఇది కూడా రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. సో 2.5 mm² కేబుల్ 85 rupees per meter అన్నారు. అది 17 చాలా ఎక్కువైంది. అది మనకి నార్మల్ వైర్ కూడా దొరుకుతుంది. ఇదే నేను చేసిన మిస్టేక్, మీరు చేయొద్దని చెప్తున్నాను. సో మనం ఇంటి బయట నుండి కనెక్షన్ మెయిన్స్ నుండి ఇప్పిస్తా అంటే సర్వీస్ వైర్ ఆర్ ఏదైనా వైర్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంట్లో నుండి వైర్ గుంజి పెట్టాలంటే 4 mm² అయితే బెటర్. సో మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి ముందే మీటర్స్. సో MCB 60 amps రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఏసీ సాకెట్ తీసుకోలేదు. ఏసీ బోర్డ్ లెగ్రాండ్ 1100 అయింది. అది చాలా సేమ్ ఫంక్షనాలిటీ ఉంది అని రీప్లేస్ చేశాను. నెక్స్ట్ స్టెబిలైజర్ తీసుకున్నాను, V-Guard V400 మోడల్. రివ్యూస్ చాలా బాగున్నాయని చెప్పారు, సో ఇదే మోడల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మన MCB యూనిట్ అన్నమాట. ఇక్కడ నుండి వైర్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఈ రూమ్లో సెట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మన ఏసీ పాయింట్ అది. సో దీనికి తగ్గట్టు వైర్ కాంపోనెంట్స్ అన్ని తీసుకురావాలి. ఇది మన ఏసీ సాకెట్ అన్నట్టు, ప్లగ్ పాయింట్. సో ఇది 2.5 mm వైర్ పక్కది. ఏసీ ప్లగ్ పాయింట్లోనే మనకి లోపల స్విచ్ కూడా ఉంటుంది. ఈ వైర్ యాక్చువల్లీ చాలా కాస్ట్ అయిపోయింది. ఇది మనకి MCB. సో ఇక్కడ ముందుంది మనకి V-Guard స్టెబిలైజర్ V400 మోడల్, 3 years వారంటీ కూడా ఉంది. వర్కింగ్ వోల్టేజ్ 170 to 270 వోల్టేజ్ రేంజ్ అన్నట్టు. సో మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వారంటీ క్లెయిమ్ చేసుకొని తీసుకోండి. దాని మీద స్టాంప్ ఇంకా సిగ్నేచర్ చేసిస్తారు. సో మనకి ఏసీ పాయింట్లో ఇలా ఉంటుంది అన్నట్టు, లోపల వాళ్ళు వైరింగ్ వాళ్ళే చేసిస్తారు. సో ఇది నేను ఎక్స్టర్నల్ మెయిన్స్ నుండి డైరెక్ట్ ఏసీ ప్లగ్ పాయింట్కి వైర్ అనేది సప్లై చేస్తున్నాను. సో ఇవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చాము. అది C25 amps MCB, పక్కకి 32 amps ఎక్స్టర్నల్ MCB బాక్స్ అండ్ అవన్నీ తీసుకొచ్చాము. ఇక్కడ మెయిన్స్ నుండి అన్న వైర్ పెట్టడం జరుగుతుంది. సో ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంది. ఇది ప్లగ్ పాయింట్, పక్కకి 25 amps MCB. ఇక్కడ బయట ఒకటి 32 amps
MCB అనేది పెట్టించేసాం. డైరెక్ట్ అక్కడ ట్రిప్ అయినా ఇక్కడ కూడా ట్రిప్ అయిపోతుంది, ఎక్స్ట్రా సేఫ్టీ. సో ఒకవేళ మనం బయట ఆఫ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వర్క్ మాత్రం చాలా నీట్గా చేసేసాడు. సో మనకి ఏసీ అవుట్లెట్ అనేది ఇక్కడ వస్తుంది, మనది అవుట్డోర్ యూనిట్. యాక్చువల్గా ఈ సెల్ఫ్ మీద పెట్టిద్దాం అనుకున్నాం, కానీ వర్షాకాలంలో చాలా రెయిన్ మొత్తం మీద పడుతుంది అండ్ మ్యాక్సిమం ఎండ అనేది దాని మీదనే పడుతుంది. సో కొంచెం హీట్ డిసిపేషన్